కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమీక్ష సమావేశం రూరల్ మండలం తిమ్మాపురంలోని ప్రజ్ఞ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా హాజరై బిఎల్ఏలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. గత 2 ఏళ్లలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బిఎల్ఏల పాత్ర కీలకమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించి కూటమి నాయకులు కార్యకర్తలతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, పిఎల్ఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్టేట్ లెవెల్లో రేపు రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్ని, మున్సిపల్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా బూత్ లెవెల్ ఏజెంట్ల యొక్క మీటింగ్ జరగబోతూ ఉంది. దాని యొక్క పూర్తి సారాంశం, ఒక బూత్ లెవెల్ ఏజెంట్ ఎట్లా పనిచేయాలి, ఒక బూత్ లెవెల్ ఏజెంట్ మీద మన జయాపజయాలు ఎంత ఆధారపడి ఉంటాయి అన్నది చాలా పెద్ద విషయం. మనం వేళ ఎమ్మెల్యేలు అయిపోవచ్చు, ఎంపీలు అయిపోవచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు అయిపోవచ్చు, జెడ్పీటీసీలు అయిపోవచ్చు, మండల ప్రెసిడెంట్లు అయిపోవచ్చు. ఏదైనా సరే ఈ బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షేమంగా ఉన్నంతసేపు, వాళ్ళు కష్టపడ్డప్పుడే మనం ఈ సీట్లలో కూర్చోడానికి ఈ అర్హత మనం సంపాదించుకుంటాం. అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉంది. ఎస్ఐఆర్ గతంలో 2004 ఎప్పుడైతే ఎస్ఐఆర్ 2002లో అయినటువంటి ఎస్ఐఆర్ ఇవాళ తిరిగి 24 సంవత్సరాల తర్వాత ఎస్ఐఆర్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఓటు ఎక్కడుంది, 2 ఓట్లు ఉన్నాయా, 3 ఓట్లు ఉన్నాయా, గుర్తింపు ఉన్నాయా, అసలు మనిషి ఉన్నాడా, అసలు ప్రతి ఒక్క అంశాన్ని కులంకుశంగా చర్చించుకోవడానికి అన్ని పార్టీలు కలిపి ఒక డిపార్ట్మెంట్లుగా రెవెన్యూ నుంచి కానీ, ఆ రోజు ఆర్ఓ కింద ఎవరైతే వేస్తే ఆ ఆర్ఓ కింద వేసినటువంటి దాంట్లో మనం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం హాలిడే పీరియడ్, హనీమూన్ పీరియడ్ అయిపోయింది. మనకి 2 సంవత్సరాలు ప్రతిపక్షం కూడా లెగడం మొదలెడతా ఉన్నాం. మనం ఎన్ని తప్పులు చేస్తే అంత తొందరగా ప్రతిపక్షం ఎదురులోకి వస్తుంది. మనం ఎన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వారు ఇస్తున్నటువంటి పైనుంచి మోడీ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు అడుగడుగున ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం నిధులు కానీ మనం సరైన రీతిలో ఖర్చు పెట్టి నా వీధి నా గోల ఆ గోల కాకుండా మన ఊరు మన వీధి అన్న స్టైల్లో మనం అందరూ ఖర్చు పెట్టిన రోజు నాకు నిజం చెప్పండి, 2 సంవత్సరాలు అందరికీ అవకాశాలు దొరకకపోవచ్చు, కానీ మీరు అందరూ తలెత్తుకు తిరుగుతున్నారో లేదో నాకు చెప్పండి. చెప్పాలి, గట్టిగానే చెప్పండి. ఎందుకంటే నాకు అనుమానంగా ఉంది, కొంచెం సైలెన్స్ కొంచెం అనుమానంగా అనిపిస్తూ ఉంది. ఎన్నో కష్టాలు పడ్డాం, 8 సంవత్సరాలు కష్టపడ్డాం. 8 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత వచ్చి 2 సంవత్సరాలు అయింది. అందరికీ